రన్ ఫర్ జీసస్ అని పేరు చెప్పుకొని ఆ పాటలు పెట్టుకొని ఆ సినిమా పాటలు తేడా ఇవి అంతే తేడా. కానీ అదే మ్యూజిక్ అదే దేవుడు అది చూస్తున్నానా ఈ మాట్లాడితే ఏమైనా దేవుని ఏంటి రెండు ఆజ్ఞలు ఏంటంటే నేను చెప్తా అంటారు బయట. వాళ్ళని అడిగితే ఇప్పుడు ఆ డ్యాన్స్ వేసే వాళ్ళని అడిగితే చెప్పరా? చెప్తారు. ఏం చేస్తున్నారు? దేవుని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. రెండోది ఏంటి? పొరుగు అని ప్రేమించు. దేవుడు మన కుటుంబాన్ని మాత్రమే ప్రేమించమన్నాడా? ప్రతి ఒక్కరిని సహోదరుని ప్రేమించు అని చెప్పి అన్నారు. యేసుక్రీస్తు వారు ఎలాగ ప్రేమించారు? వాళ్ళ కుటుంబం వరకేనా? అందరినీ ప్రేమించారు కదా. అలాగే మనం కూడా ఏంటంటే హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి. ఎక్కడికి వెళ్తున్నామో ఏ సన్నిధికి వెళ్తున్నామో అది ఆచారంగా ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా సంఘాలు ఆచారంగానే వెళ్ళిపోతున్నారు. వెళ్తున్నారా లేదా? ఆచారంగానే వెళ్ళిపోతున్నారు. 40 రోజులు అంటున్నారు. 40 ఇక్కడ సెలవు వేసుకుంది ఒక ఆమె. ఇక్కడ నేను టిఫిన్ తేడానికి వెళ్తే ఇక్కడ సిలువ వేసుకుంది. దేనికా సిలువ అన్నా అడిగాను. దేనికా సిలువ అంటే 40 రోజులు కదమ్మా అందుకొని. సరే 40 రోజుల తర్వాత దేవుడు ఇప్పుడు ఆ 40 రోజులు ఎట్లా ఉన్నావు? ఇప్పుడు 40 రోజుల తర్వాత వాళ్ళని అడిగామనుకోండి, ఇప్పుడు ఎలా ఉన్నావు? నువ్వు సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉన్నావా? అవి ఏమి ఉండవు. వాళ్ళు ఏంటంటే ఆ 40 రోజులు మాత్రమే చూస్తారు. చాలా భయంకరంగా ఉంది బయట పరిస్థితి. తెల్ల చీర కట్టుకొని సిలువ వేసుకుంది, నల్ల సిలువ. ఇక్కడ అసలు నాకు అసలు తెలియదు ఇక్కడ సిలువ వేసుకుంటారని. నేను ఫస్ట్ టైం చూసేసరికి ఏం కొత్తగా ఉంది అని చెప్పేసి మళ్ళీ చూస్తే మళ్ళీ సిలువ ఉంది. బూడిదతో ఏమో మరి చూసాను. సిలువ అంటే ఇలా ఇక్కడ సిలువ వేసుకోవాలి. సిలువ వేసుకొని తెల్ల చీర కట్టుకొని 40 రోజులు నేను పెర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ 40 రోజుల తర్వాత నువ్వు ఇది ఎట్లా ఉండిదో పరిస్థితి దేవుడికి ఇష్టంగా ఉన్నావా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇవాళ మనం చూసినట్లయితే ఫస్ట్ది మొదటి యోహాన్ రాసిన పత్రికలో 4వ అధ్యాయం 20-21లో చూస్తే, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని దూషించిన ఎడల అతడు అబద్ధికుడగును. అంటే నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తున్నాను. ఎందుకు? అవసరాలుగా ఇల్లు ఇస్తాడనా, లేకపోతే కార్లు ఇస్తాడనా, బంగ్లాలు ఇస్తాడనా, మా అబ్బాయికి ఉద్యోగాలు ఇస్తాడనా?